శ్రీకృష్ణ పరమాత్మ తీసుకొని వచ్చి ఉన్నతమైన ఆసనం మీద కూర్చోబెట్టి దేవతలు తనకు రాసేటువంటి సుగంధాలున్నాయే, పొద్దున బంగారయ్య శర్మ గారు చెప్పారు. ఆ దేశంలో ఎక్కడో ఉంటుంది, భుజాలకు రాసుకుంటుంటాడు. ఏంటి దాని పేరు? అగరు. అగరు అగరు అనేది అగరుబత్తి అని వింటమే కానీ అగరు అంటే వాసన అని అనుకుంటాను నేను. నాకు తెలియదు, చూడకూడదు. చూడ అగరబత్తిలో భగవంతునికి భక్తునికి అనుసంధానమైన అగరబత్తి అగరు. ఆ అగరు అనేటువంటిది చూడలా, దాని వాసన పీల్చడం తప్పితే ప్రత్యేకించి నాకు. ఆ దేవతలు సేవించి ఆనందించేటువంటి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటివి ఆ బ్రాహ్మణుడికి రాశాడు. చూశారా, పరమాత్మకు బ్రాహ్మణుడు అంటే ఎంత ప్రీతో. చక్కని మృష్టాన్న భోజనమును చెప్పి చక్కని పట్టు వస్త్రములను ఇచ్చి గౌరవించి మీరు వచ్చిన కారణమేమిటి అని అడిగాడు. అయ్యా, రుక్మిణీ సందేశంబను, రుక్మిణి పంపించినటువంటి సందేశం అనేటువంటి దివ్యమైనటువంటి విశేషాలు మీకు తెలియచేస్తాను స్వామి, దయచేసి ఆకర్ణింపుడు విన్నవిస్తున్నాను. రుక్మిణి ఏమి చెప్పిందో అదే మీకు చెబుతున్నాను. ఏమని చెప్పింది? ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రముల కలిమియేలా. స్వామి, చెవులారా నీ నామాన్ని విననటువంటి చెవులు ఎందుకు? పురుషరత్నమ నీవు భోగింపగాలేని తనులత వలని సిద్ధియేలా. దయిత నీ అధరామృతం ఆనగాలేని జిహ్వకు ఫలరస సిద్ధియేలా. నీ వనమాలికా గంధమబ్బలేని ఘ్రాణమేలా. సకల ఇంద్రియములు, నేను మామూలుగా పద్యం చదువుతున్నాను, ఇదే కనుక ఇక్కడ బంగారయ్య శర్మ గారు కూర్చుంటే ఈ ఒక్క పద్యానికి 5 రోజులు చదువుతాడు. 5 రోజులు. ఇంద్రియములు, ఇక్కడ మొదలు పెడతాడన్నమాట ఆయన. ఇంద్రియములు, ముక్కు, చెవులు, నాణ, నంటాడ, ఆ మొత్తం ఏం చేయాలి? దేహం అంటే ఏమిటి? జీవాత్మ అంటే ఏమిటి? పరమాత్మ అంటే ఏమిటి? ఇవన్నీ నీ దివ్యమైనటువంటి ఆ వనమాలిక గంధమబ్బలైనటువంటి